వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. రెండవ భాగం చూద్దాం ఈరోజు. పూర్వం మీరు చూశారు, జయాపజయములకు మేమే కర్తలమని బహుశా మీరు తలంచుచుందురు. అందువలన మహాత్ములు మిమ్ములను జూచి జాలిపడతారు. మేం మాత్రం మీ పరుష వచనములను లెక్క చేయము, ఇంకా మాకు దుఃఖం ఎలా కలుగుతుంది అని బలిచక్రవర్తి ఇంద్రుడితో అన్నాడు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. శ్రీ శుకవాచ. ఇత్యాక్షిప్య విభుం వీరో నారాచైర్వీరమానదః ఆకర్ణపూర్ణైరహనదాక్షేపైరాహతం పునః. ఏవం నిరాకృతో దేవో వైరిణా తజ్జవాదినా నామ్యశ్యత్తదధిక్షేపం తోత్రాహతైవ ద్విపః. శుక్లవారు అన్నాడు, వీరుడైన బలిచక్రవర్తి ఇలా ఆక్షేపింపగా ఇంద్రుడు కొద్దిగా కినుక వహించాడు. అప్పుడు వీరుల గర్వమణచు నట్టి బలిచక్రవర్తి నారిని ఆకర్ణాంతం లాగి పెక్కు బాణములను ప్రయోగించాడు. సత్యవాది అయిన బలిచక్రవర్తి ఇంద్రుని ఇట్లు ఆక్షేపింపగా అంకుశముచే పొడవబడిన ఏనుగు వలె ఆ పరుష వచనములను సహించలేకపోయాడు. ప్రాహిణోత్కులిశం తస్మా అమోఘం పరమర్దనః. సయానోన్యపతద్భూమౌ ఛిన్నపక్షైవాచలః. సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖః సుహృద్ అభ్యయాత్ సౌహృదం సఖ్యుర్హతస్యాపి సమాచరం. ససింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహసా జత్రావతాడయచ్చక్రం గజం చ సుమహాబలః. గదాప్రహార వ్యథితో భృశం విహ్వలితో గజః జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ. శత్రుమర్దనుడైన ఇంద్రుడు బలిచక్రవర్తిని తన అమోఘమైన వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకు బలిచక్రవర్తి రెక్కలు తెగిన పర్వతం వలె తన విమానంతో నేలపై పడిపోయాడు. జంభాసురుడు బలికి మిత్రుడు, హితైషి, తన స్నేహితుడైన బలి కింద పడిపోగా ఇంద్రునిపై ప్రతీకారమును తీర్చుకొనుటకై అతని ముందు నిలిచాడు. ఆ జంభాసురుడు సింహముపై నెక్కి ఇంద్రుని కడకు చేరాడు. పిదపాతడు తన గదతో ఇంద్రుని భుజసంధులపై బలంగా కొట్టాడు. అదే సమయమున ఆ బలశాలి ఐరావతముపై కూడా గదాప్రహారం గావించాడు. గద దెబ్బచే ఐరావతమునకు మిగుల బాధ కలిగింది. అది వ్యాకులపాటుతో మోకాళ్లపై కూర్చుని మూర్ఛిల్లింది. తతో రథో మాతలినా హరిభిర్దశశతైర్వృతః ఆనీతో దివముసృజ్య రథమారురుహే విభుః. తస్య తత్పూజయన్ కర్మయంతుర్దానవసత్తమః శూలేన జ్వలతా తం తు స్మయమానోహనం మృధే. సేహేరుజం సుదుర్మర్షాం సత్వమాలంబ్య మాతలిః ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వజ్రేణాపాహరక్షిరః. అదే సమయమున ఇంద్రుని రథసారథి అయిన మాతలి 1000 గుర్రములను పూజిన రథాన్ని తీసుకుని వచ్చాడు. అంతటా ఇంద్రుడు ఐరావతమును వీడి వెంటనే ఆ రథమును అధిరోహించాడు. దానవశ్రేష్ఠుడైన జంభుడు రణభూమిలో మాతలి చేసిన కార్యమును ప్రశంసించాడు.
పిమ్మడ తరహాసము చేయుచు వెలుగులను చిమ్ముచున్న త్రిశూలమును అతనిపై ప్రయోగించాడు. మాతరి దుర్భరమైన ఆ త్రిశూల బాధను మనోబలముతో సహించాడు. అప్పుడు ఇంద్రుడు క్రుద్ధుడై తన వజ్రాయుధముతో జంభుని శిరస్సుని ఖండించాడు. జంభం శ్రుత్వా హతం తస్య జ్ఞాతయో నారదాదృశే సముచిశ్చ నముచిశ్చ బలపాకస్తత్రాపేతుస్వరాన్వితాః వచోభిః పరుషైరింద్రమర్దయంతోస్య మర్మసు శరైరవాకిరన్మేఘాధారాభిరివ పర్వతం హరీన్ దశశతాన్యాజౌ హర్యశ్వస్య బలశరైః తావద్భిరర్దయామాస యుగపల్లఘుహస్తవాం శతాభ్యాం మాతలిం పాకోరథం సావయవం పృథక్ సకృత్సంధానమోక్షేణ తదద్భుతమభూద్రణే నముచిః పంచదశభిస్వర్ణపుంఖైర్మహేషుభిः ఆహత్య వ్యనతత్సంఖ్యే సతో జైవతో యతః. జంభాసురుని మృతుని గూర్చి దేవర్షి అయిన నారదుని ద్వారా విని జంభుని దాయాదులైన నముచి, బలుడు, పాకుడు వెంటనే రణభూమికి చేరారు. ఆ ముగ్గురును ములుకుల వంటి పరుషవచనములతో ఇంద్రుని బాధిస్తూ మేఘములు పర్వతముపై వర్షధారలను కురిపించినట్లు ఇంద్రునిపై బాణాలను వర్షించారు. బలుడు మిగుల హస్తకౌశలముతో ఒకేసారి 1000 బాణములు ప్రయోగించి ఇంద్రుని యొక్క 1000 గుర్రములను గాయపరిచాడు. పాకాసురుడు 100 బాణములతో మాతలిని కొట్టాడు. మరి 100 బాణములతో అతని రథమును ముక్కలు ముక్కలుగా గావించాడు. ఈ విధంగా ఒకేసారి ఇన్ని బాణములను ప్రయోగించుట యుద్ధమునందు ఆశ్చర్యము గదా. నముచియను రాక్షసుడు బంగారు పుంఖముల 15 బాణములను ఇంద్రునిపై ప్రయోగించి జలముతో కూడిన మేఘం వలె గర్జించాడు. సర్వతఃశరకూటేన శక్రం సరథ సారథిం ఛాదయామాసురసురాః ప్రావృట్సూర్యమివాంబుదాః. వర్షాకాలంలో మేఘములు సూర్యుని కప్పివేసినట్లు అసురులు శరములను పరంపరగా వర్షించి ఇంద్రుని, అతని సారథిని, రథమును అన్ని వైపుల నుండి కప్పివేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.